హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడవారికి వ్యాపారాలెందుకు అన్నారు. నష్టాలు వచ్చినప్పుడు చులకనగా చూశారు. అయినా ఆమె పట్టు వీడలేదు. ప్రభుత్వం సైతం చేదోడుగా నిలవడంతో ఆమె ఇప్పుడు ఎగసిన కెరటంలా మళ్లీ నిలబడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మాల్కాపూర్కి చెందిన రాజమణి జీవన విధానం చూస్తే మహిళల పట్టుదల ఏంటో అర్థమవుతుంది. ఆమె ఎదిగిన ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. రాజమణి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఇందిరాశక్తి క్యాంటీన్ నడిపిస్తోంది. 3 నెలల క్రిందటి వరకు ఈమె పరిస్థితిని చూసి నవ్విన వారే ఇప్పుడు ఆమె బిజీగా వ్యాపారం చేసుకుంటుండటం చూసి నివ్వెరపోతున్నారు. తన స్వగ్రామం మాల్కాపూర్లో మహిళా సంఘాల ద్వారా రుణం తీసుకుని గతంలో పిండి వంటలు చేసి అమ్మడం ద్వారా జీవితాన్ని గడిపేది. కోవిడ్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది రావడంతో ఆర్థికంగా చితికిపోయింది. ఆ తర్వాత ఓ చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుని మళ్లీ నష్టపోయింది. దీంతో ఆమె ప్రయత్నాలు చూసి అంతా తిట్టినవారే. ఆడమనిషివి నీకెందుకో వ్యాపారాలంటూ వెటకారంగా మాట్లాడేవారు. కానీ రాజమణి ఆత్మగౌరవ పోరాటం చేస్తూనే వచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఇస్తున్న రుణాలు, ఇందిరాశక్తి క్యాంటీన్ల నిర్వహణ లాంటి విషయాలను తెలుసుకున్న రాజమణి తాను మళ్లీ నిలదొక్కునేందుకు దారిని వెతికింది. కలెక్టర్ సహా డిఆర్డీఏ అధికారులు ఆమె పట్టుదలను గమనించి సహకారాన్ని అందించారు. మరో 2 మహిళలతో కలుపుకొని రాజమణికి జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇందిరాశక్తి క్యాంటీన్ని అందించారు. దీంతో రాజమణి సహా మరో 2 మహిళలు ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్లో ఇందిరాశక్తి క్యాంటీన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్ నుంచి అనేక ఇబ్బందులు పడ్డ రాజమణి ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఇందిరాశక్తి క్యాంటీన్ నిర్వహణతో ఉపాధి పొందుతోంది. 3 నెలలుగా ఇతర ప్రాంతాల ఆర్డర్లతో పాటు స్థానికంగా క్యాంటీన్ని నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను అంతకుముందు పిండి వంటలు క్యాటరింగ్ ఆర్డర్పై చేసేదాన్ని. ఇంట్లోనే ఒక కర్రీసు చపాతీ అవన్నీ చేసేదాన్ని. 5 సంవత్సరాల సుంది నేను ఇదే పని చేసుకుంటూ వస్తే మా సీసీ మేడం ఇంట్లో ఈమె సీసీ మేడం 5 సంవత్సరాల సుంది ఇదే చేస్తుందని ఆమెనే అప్లై చేసి నాకు డిఆర్డీఏ సార్కు లెటర్ పెట్టినాక సార్ ఏమన్నాడంటే ఏం చేస్తావు అమ్మ అంటే నేను సార్ అంతకుముందు కోవిడ్ లోన్ 10 లక్షలు తీసుకొని ఒక కారా కంపెనీ పెట్టి దానివల్ల నేను లాస్ వచ్చినప్పుడు దాన్ని అయినా కానీ నేను అట్లనే పోరాడుకుంటా నడిపించుకుంటూ వచ్చిన. అందరూ ఉండి ఏమన్నారంటే ఆమె లాస్ అయిన లాభమైన అదే పోరాడుతుందని నాకు సారుకు లెటర్ పెట్టిన తర్వాత నన్ను సారు ఇంప్రూవ్ చేసి ఇంట్లో మాటికేషన్ చేసి కలెక్టర్ మేడం డిఆర్డీ ఆఫీస్ వాళ్ళు శ్రీధర్ సారు వాళ్ళందరూ ఈమెకి ఇవ్వాలని నాకు ఇచ్చి పిడికి లెటర్ ఇచ్చిన తర్వాత ఇది ఒక 2-3 నెలల్లో మాటికేషన్ చేసుకోమని కలెక్టర్ ఇట్లా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామమ్మా అని ఓపెనింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫస్ట్లో కొంచెం తక్కువ నడిచింది. ఇప్పుడిప్పుడే రన్ అవుతుంది. రేవంత్ రెడ్డి పెట్టిన ప్రోగ్రాంలలో సూత ముందుకు రావాలని కోరుకుంటున్నా.